వీళ్ళు చేసిన పనికి మళ్ళా రీసర్వేలు చేసి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 4,783 గ్రామాల్లో పాసు పుస్తకాలను ముద్రించాం. 22,33,000 పాసు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. మండపేట నియోజకవర్గం 36,032 పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. తనిఖీలో కొన్ని లోపాలు కూడా వచ్చాయి జిల్లాలో. ఇవన్నీ చూస్తే 1,18,000 రాష్ట్రం మొత్తం 1,18,000 పాసు పుస్తకాల్లో లోపాలుంటే అవన్నీ కూడా సరిచేస్తున్నాం. నేను ఒకే ఆదేశం ఇచ్చాను, స్పష్టమైనటువంటి ప్రొసీజర్ ఇచ్చాను. ఇవన్నీ కూడా సర్వే అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఎక్కడ మీ భూమి ఏ పేరుతో ఉంది, ఏ జాయింట్ ఎల్ఎం ఉంది, ఒరిజినల్ సర్వే నెంబర్ ఎంత ఉంది, ఎన్ని జాగాల్లో డిఫరెంట్ ఎల్ఎం ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఒక లెటర్ ఒకటి ఇచ్చి మీరు చదువుకొని ఇది కరెక్ట్ గా ఉందంటే అది కూడా మీది కూడా మళ్ళీ ఈకేవైసీ కూడా తీసుకొని మీది కరెక్ట్ గా ఉందంటే అవి ప్రింటింగ్ పంపిస్తారు. ప్రింటింగ్ పంపించిన తర్వాత మళ్ళీ ఆ ప్రింట్ తో వస్తే పుస్తకాలు వస్తాయి. అవి కూడా మీ దగ్గర తీసుకొస్తారు, మళ్ళా చదివినిపిస్తారు. ఒకవేళ గాని చదివిన దాంట్లో లోపాలుంటే ఆ పుస్తకం ఇవ్వడానికి వీలు లేదు. నేను ఈ రోజు మీకు ఇస్తున్నానంటే నిన్నటి వరకు జరిగిన ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని పరిగణలో తీసుకుని నాకు ఎంత డబ్బులైనా పర్వాలేదు లేటెస్ట్ పాస్బుక్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.